హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనోహర్ జాబ్ అప్డేట్స్. మనకి యూనియన్ బ్యాంక్ నుంచి మనకి 1500 పోస్ట్స్ అయితే రిలీజ్ చేశారు. సాలరీ ప్యాకేజ్ వచ్చేసి స్టార్టింగ్ మనకి 75,000 అనమాట. మీరు ఈ జాబ్‌కి అప్లై చేయాలంటే మనకి ఏ డిగ్రీ పాస్ అయినా సరిపోతుంది. ఈ జాబ్‌కి ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మీరందరూ కూడా మన గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. దాంట్లో యూనియన్ బ్యాంక్ అని చెప్పి సెర్చ్ చేయండి. కింద మనకి ఇమేజ్ రిక్వైర్మెంట్ అని చెప్పి ఉంది కదా! దాన్నైతే మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి వేరే ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతది. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇక్కడ చూస్తున్నారు మనకి రిక్వైర్మెంట్ ఆఫ్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ కింద నోటిఫికేషను, అలాగే కింద మనకి క్లిక్ హియర్ టు అప్లై చెప్పి ఉంది. దానైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకైతే క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఉంది గదా! ఇప్పుడు మనం న్యూ రిజిస్ట్రేషన్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనకి రైట్ సైడ్‌లో యెల్లో కలర్‌లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ చెప్పి ఉంది. దానైతే క్లిక్ చేయండి. ఫస్ట్ మీ ఫస్ట్ నేమ్ ఏంటి రాయండి. ఎప్పుడు కూడా మీరు ఏ అప్లికేషన్ పెట్టినా కూడా క్యాపిటల్ లెటర్స్‌తోని మీరు అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. ఓకే. నా ఫస్ట్ నేమ్ వచ్చి సాయి. కింద మీరు మళ్ళీ దాన్ని అలాగే కన్ఫర్మ్ చేయండి. ఎస్‌ఏ సాయి. నెక్స్ట్ మీ మిడిల్ నేమ్ ఏంటో కూడా రాయాలి. బిహెచ్‌విఏ అని చెప్పి రాస్తున్నాను నేను. మీరు కూడా మీ మిడిల్ నేమ్ ఏంటో రాయండి. అలాగే మళ్ళీ మీరు కిందదైతే దాన్ని కన్ఫర్మ్ చేయండిమాట. ఓకే. నెక్స్ట్ వచ్చి లాస్ట్ నేమ్ మాట. లాస్ట్ నేమ్ అంటే ఇంటి పేరు మాట. మీ ఇంటి పేరు ఏదైతే ఉందో దాన్నైతే రాయండి. దాన్ని మళ్ళీ కూడా మీరు కింద రాయాలి. కన్ఫర్మ్ చేయాలి కాబట్టి. ఓకే. నెక్స్ట్ చూసుకునేటప్పటికి మనకి మొబైల్ నంబర్, మీ పర్సనల్ మొబైల్ నంబర్ అయితే ఇవ్వండి. వేరే వాళ్ళ నంబర్స్ అయితే ఇవ్వద్దు. ఓకేనా? దాన్ని మీరు మళ్ళీ కన్ఫర్మ్ చేయండి. మీకు ఒక నంబర్ కాకుండా ఇంకొక నంబర్ కూడా ఉంటే అది కూడా ఇచ్చేయండి కింద. మీ సెకండ్ నంబర్ అయితే. ఇప్పుడైతే మీరు మీ ఈమెయిల్ ఐడీ అయితే రాయండి. మీ ఈమెయిల్ ఐడీ ఎలాగుందో సేమ్ అలాగే రాయండి. దీని మీద క్యాపిటల్ లెటర్స్ ఏమి అక్కర్లేదు. ఓకే. నేనైతే నా ఈమెయిల్ ఐడీ రాస్తున్నాను. పక్కనే మీకు డొమైన్ నేమ్ అని చెప్పి ఉంది గదా! అంటే చాలా మందికి జీమెయిల్.కామ్ అంటే వేరే వేరే ఉంటాయన్నమాట. అయితే క్లిక్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ దాన్ని మీరు కన్ఫర్మ్ చేయండి. ఓకేనా? కన్ఫర్మ్ చేసిన తర్వాత కింద మనకి సెక్యూరిటీ కోడ్ అని చెప్పి అడుగుద్ది. అక్కడ మీకు మీ దాంట్లో సైట్‌లో ఏ కోడ్ అయితే వస్తదో ఆ కోడ్ అయితే మీరు కింద టైప్ చేయాలన్నమాట. నెక్స్ట్ మీకు కింద చూసారా సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పి ఉంది కదా! దానైతే క్లిక్ చేయండి. ఇప్పుడు మనకైతే రిజిస్ట్రేషన్ అయితే క్రియేట్ అయితే అయిపోయిందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి పైన మీ రిజిస్ట్రేషన్ నంబరు, అలాగే మీ పాస్వర్డ్ కూడా ఇస్తారు. మీరు అది జాగ్రత్త పెట్టుకోవాలి. కింద చూసుకుంటే మనకి స్కానర్డ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్, అలాగే కింద మీకు స్కానర్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, అలాగే మీరు పైన మీ ఫోటో వచ్చేసి 20 కేబీ నుంచి 50 కేబీ మాత్రమే ఉండాలి. అలాగే కింద మీది సిగ్నేచర్ వచ్చేసి 10 కేబీ నుంచి 20 కేబీ మాత్రమే ఉండాలన్నమాట. ఓకేనా? మీ ఫోటో మీద మీ సిగ్నేచర్ ఉండాలి. ఓన్లీ బ్లూ ఆర్ బ్లాక్ పెన్‌తో ఉండాలి. కింద మీకు చూజ్ ఫైల్ అని చెప్పి ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండిమాట. మీ సిగ్నేచర్ అలాగే మీ ఫోటో కూడా అలాగే మీరైతే యాడ్ చేయాలి. ఓకేనా? మీరు ఒకవేళ రాంగ్ ఉంటే మీరు తీసుకోదు. మీకు చెప్పాను కదా! 10 కేబీ నుంచి 20 కేబీ ఉండాలి సిగ్నేచరు. అలాగే ఫోటో మీద సిగ్నేచర్ ఉండాలి. అది వచ్చి 20 కేబీ నుంచి 50 కేబీ మాత్రమే ఉండాలి. ఓకే. 2 అప్‌లోడ్ అయిన తర్వాత కింద మీరు ఐ కన్ఫర్మ్ అని చెప్పి నొక్కిన తర్వాత ఇక్కడ మీకు నెక్స్ట్ అని చెప్పి ఉంటది చూడండి రైట్ సైడ్‌లో, అది కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇది డీటెయిల్స్ అయితే రాయాలన్నమాట. మీ డీటెయిల్స్ అన్నీ రాయాలి. ఫస్ట్ మనకి డీటెయిల్స్ ఫస్ట్ వన్ వస్తాయి. మనకి స్టేట్ మాట. మన స్టేట్ ఆంధ్ర కాబట్టి ఆంధ్ర సెలెక్ట్ చేయండి. మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకైతే లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మనమైతే తెలుగు అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీకు థర్డ్ ఆప్షన్ వచ్చి ఆర్ యూ రీడింగ్, లిజనింగ్, రైటింగ్ మీకు తెలుగు వచ్చు కాబట్టి యెస్ అయితే నొక్కండి. అలాగే మీరు 10థ్ గాని, ఇంటర్ గాని మీకు తెలుగు సబ్జెక్ట్ అయితే ఉంటే మీరైతే యెస్ అయితే నొక్కండి. కింద నెక్స్ట్ వచ్చి మనకి కేటగరీ మాట. మీది జనరల్ అయితే యూఆర్ నొక్కండి. ఓబీసీ అయితే ఓబీసీ నొక్కండి. ఎస్సీ అయితే ఎస్సీ నొక్కండి. ఎస్టీ అయితే ఎస్టీ నొక్కండి. ఓకేనా? నేనైతే యూఆర్ నొక్కాను. యూఆర్ నొక్కిన తర్వాత కింద మనకైతే ఆర్ యూ పర్సనల్ విత్ బెంచ్ మార్క్ అని చెప్పి ఉంది కదా! ఒకవేళ యూఆర్ సెలెక్ట్ చేసిన వాళ్ళైతే నో అని చెప్పి నొక్కండి. ఒక ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే కింద మీరు ఎస్ అయితే నొక్కాలన్నమాట. ఓకేనా? ఎస్ నొక్కిన తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఎస్ నొక్కండి. యూఆర్ వాళ్ళైతే నో అయితే నొక్కండి. నొక్కిన తర్వాత కింద మనకైతే ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే కింద మనకైతే 2016 అని చెప్పి ఒక యాక్ట్ ఉంది కదా! అయితే నో అయితే నొక్కండి యూఆర్ వాళ్ళైతే. మిగతా వాళ్ళైతే ఎస్ అయితే నొక్కాలన్నమాట. అలాగే దాంతో పాటు కింద మనకైతే చైల్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ 1984 అయితే నో అయితే నొక్కండి. ఒకవేళ చనిపోతే ఎస్ అయితే నొక్కాలి. అలాగే కింద మీకు ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉంటే వాళ్ళది ఎస్ అయితే నొక్కండి. లేకపోతే నో అయితే నొక్కండి. అలాగే మీరు కింద చూసుకుంటే మీ రిలీజియన్ ఏదైతే ఉందో అదైతే నొక్కండి. హిందూ కాబట్టి నేనైతే హిందూ నొక్కుతున్నాను. ఇప్పుడు మీరు కిచెన్స్ అయితే నొక్కాలన్నమాట. ఓకేనా?
అలాగే మీరు కింద చూసుకుంటే డూ యూ బిలీవ్ ద రిలీజియన్ మైనారిటీ కమ్యూనిటీ మాట. ఒకవేళ మీరు హిందువు అయితే నో అయితే నొక్కండి. మీరు అక్కడ మీరు క్రిస్టియన్స్ అయితే అక్కడ మీరు క్రిస్టియన్స్ అని చెప్పి నొక్కాలన్నమాట. అలాగే కింద మీకు డూ యూ బిలీవ్ ద రిలీజియన్ మైనారిటీ కమ్యూనిటీ ఉంది కదా! ఒకవేళ హిందూస్ అయితే నో అయితే నొక్కండి. ఒకవేళ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అయితే అక్కడైతే యెస్ అయితే నొక్కాలన్నమాట. కింద మనకి నేషనాలిటీ అని చెప్పి ఉంది కదా! కింద అయితే ఇండియన్ అని చెప్పి పెట్టండి. అలాగే కింద స్టేట్ మనది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని పెట్టాను. అలాగే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ మనకి మీకు ఏ దగ్గరగా ఉంటే అది పెట్టుకోనమాట. నేనైతే రాజమండ్రి అయితే పెట్టాను. మాకు దగ్గర కాబట్టి. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే కింద మనకైతే డేట్ ఆఫ్ బర్త్ చెప్పి ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ 10th ఆల్ ఇంటర్ డిగ్రీ మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మనకొచ్చి ఇది కింద జెండర్ అయితే ఉంది కదా! మీరు ఏ జెండర్ అయితే కింద సెలెక్ట్ చేసుకోండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అలాగే కింద మీకు డూ యూ హావ్ ట్విన్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి ఉంటే ఇప్పుడు మీకు ఎవరైనా ఉంటే ఎస్ అయితే నొక్కండి. లేకపోతే నో అని నొక్కండి. ఒకవేళ ఎస్ అంటే ఎస్ నొక్కితే వాళ్ళ ఫీమేలా, మేలా వాళ్ళ అడ్రెస్ వాళ్ళ పేరు అన్నీ కూడా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ మీరు మ్యారేజ్ స్టేటస్ వచ్చి మీరు మ్యారేజ్ చేసుకుంటే మ్యారీడ్ అని, మ్యారేజ్ చేసుకోకపోతే అన్‌మ్యారీడ్ అని చెప్పి నొక్కాలి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి మీ ఫాదర్ నేమ్ మీరు మీరు క్యాపిటల్స్‌తో రాయాలన్నమాట. ఫస్ట్ మీరు ఎలా రాసారో సేమ్ అలాగే రాయాలి. అలాగే మీ మదర్ నేమ్ కూడా రాయాలి. నెక్స్ట్ చూసుకుంటే మీ అడ్రెస్ మాట. మీ అడ్రెస్ ఏదైతే ఉందో మీ ఊరి పేరు అది రాయాలి. అలాగే అడ్రెస్ 2 అదే ఈది పేరు గాని నెక్స్ట్ అదనమాట. కింద మీకు అడ్రెస్ 3 మళ్ళీ మీ ఊరి పేరే రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి డిస్ట్రిక్ట్ మాట. మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అయితే రాయండి. మాది వెస్ట్ గోదావరి కాబట్టి నేను వెస్ట్ గోదావరి రాసాను. కింద మళ్ళీ మీరు స్టేట్ సెలెక్ట్ చేయాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి. నేను సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ చూసుకుంటే మనకి పిన్ కోడ్ మాట. మీ ఊరు పిన్ కోడ్ ఏదైతే ఉందో అక్కడ మీరైతే మెన్షన్ చేయండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే సేమ్ యాజ్ అడ్రెస్ ఫర్ కరెస్పాండింగ్ చెప్పి ఉంది కదా! ఆ బాక్స్ టిక్ మార్క్ నొక్కండి. ఎందుకంటే అది మీరు పైన అడ్రెస్ అయితే రాసారో కింద కూడా అదే మళ్ళీ రీఫిల్ అయిపోద్దన్నమాట. అంతకుమించి ఏం కాదు. నెక్స్ట్ చూసుకుంటే ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి చూస్ ద అడ్రెస్ ఫర్ జీఎస్టీ ఇన్వాల్వ్ అని చెప్పింది కదా! అక్కడ మనం అయితే కరెస్పాండింగ్ అడ్రెస్ పెట్టండి. అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ ఫీజ్ వచ్చి మనకి జనరల్ వాళ్ళకైతే రూ. 850 అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే రూ. 170 సంథింగ్ ఎంతో ఉంది అమౌంట్. ఓకే. ఓకే. తర్వాత మనకి కింద మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పింది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి కిందైతే మనకి క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారన్నమాట. మన క్వాలిఫికేషన్ మనం సెలెక్ట్ చేయాలన్నమాట. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వాలిఫికేషన్ కాబట్టి మనది ఎలాగో డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి మనది ఎలాగో రెగ్యులర్ కాబట్టి ఇక్కడ రెగ్యులర్ మనకి డీసెలెక్ట్ అయితే అయిపోద్ది. మీది డిగ్రీ సైన్స్ గ్రూప్ అయితే అదే బీఎస్సీ గ్రూప్ అయితే సైన్స్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ బీకామ్ అయితే ఆర్ట్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యారో కూడా సెలెక్ట్ చేసుకోండి. డేటు, మంత్, ఇయర్ కూడా ఓకేనా? అలాగే మీరు నెక్స్ట్ చూసుకుంటే మీ మార్క్స్ మీకు డిగ్రీలో ఎంతైతే మార్క్స్ వచ్చినాయో ఆ మార్క్స్ అయితే అక్కడైతే మీరు మెన్షన్ చేయాలన్నమాట. అలాగే పక్కన మీకు క్లాసు, గ్రేడ్ అని చెప్పి ఉంది కదా! దాన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకే. మరి నెక్స్ట్ చూసుకుంటే కింద పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అని చెప్పి ఉంది కదా! ఒకవేళ మీరు డిగ్రీ ఒకవేళ పాస్ అవుతే మీరు కిందైతే రాసుకోండి. మీకు పీజీలో ఎన్ని మార్క్స్ అయితే వచ్చినాయో. లేకపోతే అక్కర్లేదు. ఓకేనా? కింద కూడా ఏమి అక్కర్లేదు. నెక్స్ట్ చూసుకుంటే లాంగ్వేజ్ అని చెప్పి ఉంది కదా! తెలుగు రైటు, స్పీక్ వచ్చు కాబట్టి రాసేసాను. అలాగే కింద మీకు ఇంకేమైనా లాంగ్వేజ్ వచ్చి అయితే కిందైతే రాసుకోండి. నాకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్ రాస్తున్నాను. స్పీక్ వచ్చు, రైట్ వచ్చు, రీడింగ్ కూడా వచ్చు. నాకు హిందీ కూడా వచ్చు కాబట్టి అలాగే నేను హిందీ కూడా రీడ్ అండ్ రైట్ అని చెప్పి రాస్తున్నాను. ఓకేనా? ఇదంతా అయిన తర్వాత కింద మీకు సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పి ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చెప్పి ఉంది కదా! అంటే మీ లెఫ్ట్ బొటనవేలుది మీరు ఒక పెన్‌తో గాని, ఒక బ్లాక్ పెన్‌తో మీరు ఒక పేపర్ మీద మీరైతే ఒక ఇంప్రెషన్ తీయాలన్నమాట. చూపిస్తాను చూడండి సేమ్ ఇలాగా. తీసేది ఓన్లీ ఒక 15 కేబీ నుంచి 20 కేబీ మధ్యలోనే ఉండాలి. ఓకేనా? అలాగే మీరు కింద చూసుకుంటే హ్యాండ్ రైటింగ్ అండ్ డెకరేషన్ చెప్పి ఉంది కదా! అది నేను ఒక మ్యాటర్ ఇస్తాను చూడండి ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తాను. సేమ్ అది ఎలా ఉందో అలాగే రాయాలి. అక్కడ మీకు ఫస్ట్ ఒక పేరు ఉంటది. ఆ పేరు ఒకటి మార్చాలన్నమాట. చెప్తాను చూడండి ఒకసారి. ఐ అని చెప్పి ఉంది కదా! సాయి మనోహర్ కొప్పులు అని చెప్పింది కదా! ఇది తీసేసి మీరు ఏదైతే అప్లికేషన్ పేరు పెట్టారో ఆ పేరైతే మీరు రాయాలి. రాసి మిగతా మ్యాటర్ అంతా కూడా యాస్ టీజ్ రాయండి. ఐ విల్ ప్రెజెంటెడ్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అని చెప్పింది కదా! అదంతా రాసిన తర్వాత కింద మీకు సెక్యూరిటీ కోడ్ అని చెప్పి ఉంది కదా! CYDHN మీకు అక్కడ ఏది చూపిస్తే అది రాయండి. ఓకేనా? అది కూడా రాసిన తర్వాత కింద మీకు సేవ్ అని చెప్పి సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పి ఉంది కదా! ఇది కూడా మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద మనకైతే నెక్స్ట్ ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. మనం పెట్టింది యూఆర్ కేటగరీ కాబట్టి జనరల్ కాబట్టి ఇక్కడ కూడా మీరు సెక్యూరిటీ కోడ్ అయితే రాయాలి. JBK37 నొక్కిన తర్వాత కింద మీకు సబ్మిట్ నొక్కాలి. నొక్కిన తర్వాత ఇక్కడ మీరు ఓన్లీ ఆన్‌లైన్ పేమెంట్ చేయాలి. క్రెడిట్ కార్డ్ గాని, డెబిట్ కార్డ్ గాని ఏదైనా పర్లేదు.
ఓకే. నేను ఫస్ట్ మీరిక్కడ పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు చూపిస్తాను. మీ అప్లికేషన్ ఎలా వస్తదో. ఓకే గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న అప్లికేషన్ వచ్చేసి వేరే వాళ్ళదన్నమాట. వేరే అప్లికేషన్ కూడా మనం పెట్టామాట. సో, మనం పెట్టిన పేరు, స్టేటు, లాంగ్వేజ్ అన్నీ కూడా క్లారిటీగా వచ్చేసినాయి. ఓకేనా. ఏది కూడా మిస్ అవ్వలేదు. మీరు కట్టిన అమౌంట్ అన్నీ కూడా మనం ఏమైతే పెట్టామో అన్నీ వచ్చినాయి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అలా రాసిన మన హ్యాండ్ రైటింగ్ అన్నీ కూడా వచ్చేసినాయి. సో, టుడే వీడియో ఇంతే మాట. ఇంకా మన ఛానెల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. సో, టుడే వీడియో ఇంతే గైస్. గుడ్ బై.